మరి ప్రగతి నివేద యాత్ర ద్వారా మరి ఈరోజు ముగింపు సభకు కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. మరి ప్రశాంత్ రెడ్డి గారు ప్రసమనతో ఉన్నారు. ఈ యొక్క ఇన్ని రోజులు చేసి ఏ సమస్యలతో ముందుకెళ్లారు, మరి కేటీఆర్ గారు వారి దృష్టికి తీసుకెళ్లే సందర్భం వారేం చెప్పారు, వారి మాట తెలుసు. చెప్పండి సార్, గత జనవరి 23 నాడు స్టార్ట్ చేశారు, ఆ రోజు 22 నాడు స్టార్ట్ చేసి ఆ రోజు మేము కూడా రావడం జరిగింది. సో భారీ ఎత్తున ర్యాలీ తీసుకుంటూ వెళ్ళారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎలా అనిపించింది మరి ఇన్ని రోజులు? ప్రగతి నివేదన యాత్ర ప్రతి పల్లెకు, ప్రతి గడపకు, ప్రతి గుండకు అనే నినాదంతో ఈరోజు మేము జనవరి 22 నాడు ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. దాదాపు 63 రోజుల పాటు 95 గ్రామాల మీదుగా 771 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ప్రజలందరినీ కలుసుకుంటూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటూ ప్రభుత్వం తరఫున గత 8.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి వివరించుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, వారి సమస్యలు ఏమున్నాయి, వారి అన్నీ వింటూ వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచన చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వాగతించడం జరిగింది, ఆశీర్వదించినారు, ముందుకు వచ్చినారు. వారి కన్న కొడుకు ఏ విధంగా వారి ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో, నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మహిళలందరూ కూడా ఆ విధంగానే ముందుకొచ్చి నాకు స్వాగతం పలికి వారు కొంతమంది అన్నం పెట్టినారు, కొంతమంది రొట్టె పెట్టినారు. ఆ విధంగా నన్ను చూసుకొని వారి సమస్యలు నా దృష్టికి తెలియజేయడం జరిగింది. దాదాపుగా చాలా సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ముఖ్యమైన సమస్యలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గారికి ఒక 10 సమస్యలు ఏవైతే నియోజకవర్గం అత్యంత అవసరం ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కేటీఆర్ గారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఒక 4-5 రోజుల్లోనే పూర్తిగా ఒక నివేదిక తీసుకొని నువ్వు వస్తే నేను సీఎం గారికి దగ్గర కూర్చోబెడతాను, సీఎం గారికి సమస్యలన్నీ కూడా వివరించు, దాన్ని బట్టి నియోజకవర్గానికి ఎన్నైతే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నైతే డబ్బులు కావాలో, శాంక్షన్ కావాలో అవన్నీ కూడా ఇప్పించడం జరుగుతుందని వారు గట్టి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్నీ కూడా తీసుకెళ్ళి నియోజకవర్గాన్ని మరించి అభివృద్ధి పదంలో నడిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మొత్తం చూస్తే ఇన్ని రోజులు జరిగినటువంటి యాత్రలు గడప గడపకు చేరారు కదా, వాళ్ళు ప్రధానంగా మరి పింఛన్ల గురించి కానీ ఇంకేమన్నా కొత్త రిక్వెస్ట్ చేయని పెట్టుకున్నారా? ప్రజలందరూ కూడా కేవలం ఇండ్ల సమస్య మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వేరే ముఖ్యమైన సమస్య అంటే ఈరోజు ఇండ్ల సమస్య ఒకటే ముఖ్యమైన సమస్య, మిగతావన్నీ నిరంతర ప్రక్రియ. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి, వాటిని ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అవన్నీ కూడా జరుగుతుంటాయని వాళ్ళకి చెప్పినాం. 6 నెలల క్రితం కూడా కొన్ని కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2-3 మాసాల్లో మళ్ళీ మిగతా పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా పెన్షన్లు ఆపే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి పెన్షన్లు అన్నీ కూడా అందిస్తుంది. ఎప్పుడు కూడా లేని విధంగా చరిత్రలో ఈరోజు అవ్వాతాతలకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిది. ఆ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గతంలో ఒక సామెత ఉండేది, బొడ్రాయి లేని ఊరు లేదు, సమస్యలు లేని ఇండ్లు లేవని. కానీ ఈరోజు కేసీఆర్ గారు అభివృద్ధి చేయని ఊరు లేదు, అదేవిధంగా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదనే విధంగా ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా అన్ని ఇంట్లలో కూడా పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ప్రణాళిక ఏమైనా ఉందా? రాబోయే రోజుల్లో కూడా ఏదైతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం చెప్పిన ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోమని చెప్పారో ఆ విధంగా ఆత్మీయ సమ్మేళనాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నాన్నగారు ఎమ్మెల్యే గారు వారు 10 గ్రామాలుగా విభజించి వారు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము గ్రామాన్న ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని ఈ పాదయాత్ర ద్వారా మేము ఎక్కడైతే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారు ఇచ్చే అభివృద్ధి నిధులతోని అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రజల్లోకి వెళ్ళి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మెమరీగా ఉంటుందా మొత్తం ఇదంతా? తప్పకుండా అండి. 63 రోజులు ఈరోజు ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఒక నాయకుడు ఈ విధంగా 771 కిలోమీటర్లు ఈరోజు నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి తిరగడం జరిగింది, ఎవరు కూడా తిరగలేదు. నేను తిరిగిన ఈ ఏదైతే సమస్యలు నా దృష్టికి వచ్చినాయో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా నా చిరకాలం నేను బతుకున్నన్ని రోజులు నా గుండెల్లో నిలిచిపోతాయి. ఒక్కొక్కరు నన్ను ఆదరించిన విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను చూసినారో అవన్నీ కూడా నా గుండెల్లో నిలిచిపోయి చిరస్థాయిగా ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే అధ్యాయంగా ఉండిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. తండ్రికి తగ్గ తనడు క్యాప్షన్ నిలబెట్టుకుంటారా? తప్పకుండా నిలబెట్టుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు ఏ విధంగా అయితే తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఆ విధంగా నేను కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఉండడం జరుగుతుంది. ప్రజలకు మీరు ఇన్ని రోజులు ఎన్నంటూ ఉన్నటువంటి వారికి ఏం చెప్తారు మాట తరపున? ముఖ్యంగా దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది యువకులు నిరంతరం
ఇది వాళ్ళ భుజస్కంధాలపైన మోసుకొని నన్ను వెన్నంటి ఉండి నడిచింది నేనైనా నడిపించింది మాత్రం వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారే నా ధైర్యం, వారే నా నమ్మకం, వారే ముందుండి నాకు ప్రతి పనిలో కూడా ప్రతి సమస్యలో కూడా ఎదుర్కొన్న ఆటంకాల్లో అన్నిట్లలో అవరోధాల్లో అన్నిట్లో కూడా వారు నా వెంట ఉండి నన్ను ఈరోజు ఈ పాదయాత్ర దిగ్విజయంగా చేయడానికి కారణం ఆ యువకులు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్నటికీ కూడా తీర్చుకోలేను, వాళ్ళ రుణం ఎప్పటికీ కూడా తీరని రుణం. నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి బాకీ ఉంటాను. తప్పకుండా వారికి నా సహాయశక్తులు, నా శక్తి వంచన నేను బతుకున్న రోజులు సేవ చేస్తానని చెప్పి